అందరికీ నమస్కారం. ఈరోజు ఒక విషయం మాట్లాడడానికి వచ్చానన్నమాట. ఏంటది? తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు ఎలాగో ఒక 10 సంవత్సరాల నుంచి ఎలాంటి జరగలేదు మన తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి పరిస్థితిలో యుక్త వయసురాలైనటువంటి ఒక అమ్మాయి ఒక వీడియో చేసింది 2 సంవత్సరాల క్రితం. ఏంటంటే, నేను బర్రెలు కొనుక్కున్నాను, ఎలాంటి నోటిఫికేషన్స్ రావట్లేదు, ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేలా లేదు. సో నేను 4 బర్రెలు కొనుక్కున్నాను, 4 బర్రెలు ప్రతి బర్రె 300 రూపాయలు నాకు చేసి పెడుతుంది. సో దాని ద్వారా నేను బతుకుతున్నాను, ఈ ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చేలా లేదు అని చెప్పేసి ఒక వీడియో చేస్తే అది వైరల్ అయిపోయింది. అదే అమ్మాయి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో తన నామినేషన్ దాఖలు చేసింది. తను నామినేషన్ దాఖలు చేయడమే ఒక చరిత్ర, కానీ ఆమె మాత్రం విజయం పొందింది అని అంటే మాత్రం అదొక ప్రభంజనం. ఒక సామాన్యురాలు, సోషల్లీ, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి తను ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా ఒక వీడియో చేయడమే కాకుండా ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా తన నామినేషన్ ఫైల్ చేసింది. ఆమెనే బర్రెలక్క అలియాస్ శిరీష. ఈమె ఒక మారుమూల గ్రామం అయినటువంటి మన నాగర్ కర్నూలు దగ్గర కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి మహిళ, 20 సంవత్సరాల అమ్మాయి. తను ధైర్యం చేసింది, మనం ఎందుకు రాజనాయకులని మనము బిచ్చమడుక్కుంటున్నాము, నోటిఫికేషన్లు ఇవ్వండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళు ఆ పదవిలో ఉన్నారు కాబట్టే వాళ్ళని మనం అడుగుతున్నాము, వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మనం ఎందుకు నోరు మూసుకొని ఉండాలి అని చెప్పేసి రాజకీయ ప్రవేశం చేసింది. చాలా గొప్ప విషయం ఇది. మనలో చాలా మంది నిరుద్యోగులు నోటిఫికేషన్స్ రాకపోయినా సరే, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయినా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా మీరు సౌండ్ వింటే ఒక రాజకీయ పార్టీ తన ఒక అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఇప్పటికి కూడా ఆ శిరీషకి డబ్బులు లేవు, ఎలాంటి రాజకీయమైనటువంటి క్యాంపెయినింగ్ చేద్దామన్నా కూడా. మరి అలాంటి మహిళ ఈ రోజు ప్రభుత్వానికి అగేన్స్ట్గా నిరుద్యోగాన్ని పెంచుకుంటూ పోతున్నారు. మేమే రాజకీయంలోకి వస్తే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేసింది. ఎంతో మంది మనలో గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, ఎస్ఐకి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నోరు మూసుకొని ఇంటికి వెళ్ళారు. కానీ మనం ఏం చేస్తే బాగుండు? మనం సమాజాన్ని మార్చలేమా? ఈ రాజకీయ నాయకుల్ని మనం మార్చలేమా? ఎవరైతే ఈ నోటిఫికేషన్లు ఇస్తున్నారో మనం బిచ్చం అడుక్కోవాలా? అది మన హక్కు కాదా అని నోరు లేసిన వాళ్ళే లేరు. అలాంటిది ఒక మహిళ ఉండి ఒక సామాజికమైనటువంటి, ఒక ఆర్థికమైనటువంటి వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి ఆవిడ శిరీష అనే ఒక అమ్మాయి నామినేషన్ దాఖలు చేసింది. బర్రెలక్క అలియాస్ శిరీష. ఖచ్చితంగా తన ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే పాపం మనం నిన్న మొన్న చూస్తే వాళ్ళ మీద, ఆమె ఫ్యామిలీ మీద దాడి జరిగింది. తనకు డబ్బులు ఇస్తామని ప్రలోభాలకు గురి చేశారు. నువ్వు నీ నామినేషన్ వెనక్కి తీసుకోవాలి అని అన్నారు. కానీ ఆమెతో పాటు నిరుద్యోగ యువత కూడా తన వెనక నిలబడ్డారు ఇప్పుడు. కానీ ఆమె మాత్రం నిజంగానే గెలిచింది అనుకోండి, అది ఓన్లీ తెలంగాణకే కాదు, సౌత్ ఇండియాకే కాదు, ఒక మొత్తం ఇండియాకి ఒక రెవల్యూషన్. ఎందుకు? అందరు ఏమనుకుంటారు, రాజకీయంలోకి వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి, టికెట్ కావాలంటే డబ్బులతో కొనాలి, క్యాంపెయినింగ్ చేయాలంటే డబ్బులు ఉండాలి, వాడికి తాగిపియాలి, వాడు తినిపియాలి, వాడికి డబ్బులు ఇవ్వాలి, అప్పుడే వాడు క్యాంపెయినింగ్ చేస్తాడు. అంత డబ్బుమయం అయిపోయింది. ఆ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి నిలబడి, నా దగ్గర డబ్బులు లేవు కానీ మంచి చేస్తాను, నాకు ఓటేయండి అని నిలబడింది. తను మాత్రం గెలిస్తే సమాజానికి ఏం డెఫినేషన్ పోతుందంటే, డబ్బులు లేకపోయినా సరే, మందు లేకపోయినా సరే, భోజనం లేకపోయినా సరే, బిర్యానీ లేకపోయినా సరే, మనిషిలో పట్టుదల ఉండి మంచి చేద్దామనే ఉద్దేశం ఉంటే గెలుస్తారు. సో ఎవరైనా కూడా రాజకీయ ప్రవేశం చేయొచ్చు అనే దానికి మనం ఒక ఎగ్జాంపుల్ లాగా, ఒక ఉదాహరణ లాగా నిలవబోతున్నాం. మనం ఖచ్చితంగా తన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంకో విషయం, మనందరం ఇన్ని రోజులు ఏమనుకున్నాం, మీకు బాగా గుర్తుంటే మీ పేరెంట్స్ని అడగండి. 20 సంవత్సరాల క్రితం ఓ గ్రూప్ 1 ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఓ గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలంటే ఓన్లీ వాళ్ళు మాత్రమే అవుతారు, వాళ్ళ ఫ్యామిలీస్లో పుడితేనే వాళ్ళు అవుతారు, మనలాంటి వాళ్ళం ఏమవుతాంలే అని అనుకునే వాళ్ళం. కానీ మెల్లిమెల్లిగా ఏం జరిగింది? రిక్షా పుల్లర్ పిల్లలు కూడా రాబోతుంది. ఓ ఎమ్మెల్యేనా, ఓ ఎంపీనా, ఓన్లీ డబ్బులుంటే మాత్రమే మనం టికెట్ దొరుకుతుంది, డబ్బులుంటే మాత్రమే మనం నిలబడాలి, డబ్బులు లేకపోతే నిలబడకూడదు అనే ఆలోచనతో ఇప్పుడు ఆమె యొక్క విజయం మాత్రం ఉదాహరణలాగా నిలుస్తుంది. ఆమె గెలిస్తే మాత్రం ఓహో, మామూలు మనుషులు కూడా, మనలాంటి మామూలు మనుషులు కూడా మనం రాజకీయంలో ప్రవేశం చేయొచ్చు, మనం కూడా రాజకీయంలోకి ఎదగచ్చు. సో అందరూ తన యొక్క ధైర్యాన్ని మెచ్చుకుంటారని ఆశిస్తూ, తన యొక్క పట్టుదలని, తను నిజంగానే గెలిస్తే మాత్రం నిజంగా ఇట్ విల్ బి ఎ వండర్. మన దేశానికే కాదు, ప్రపంచానికి కూడా అది వండర్. ఎందుకంటే ఒక సామాన్యురాలు గెలిచిందన్నమాట. మన ఎలక్షన్స్ ముందుకు ఎలా వెళ్ళిపోతుందో, మన తెలంగాణ ఎలక్షన్స్ ఎలా ముందు ఉంటుందో చూస్తూ, బట్ ఆ బర్రెలక్క ధైర్యానికి మాత్రం మెచ్చుకోవాల్సిందే. హ్యాట్స్ ఆఫ్. జై హింద్.